దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట తెలియచేయమని యెషయా ద్వారా రాయించాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మొదటిది. తర్వాత రెండవది 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను అని చెప్తున్నాడు. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన చూడు. ఏం చెప్తున్నాడంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్తున్నాడు. అంటే దుఃఖ దినాలు సమాప్తములవు చెప్తున్నాడు. ఎందుకంటే దుఃఖాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావు, అసలు ఏంటి నీ బాధలు, నీ కష్టాలేంటి, సమస్తము యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. నేను ఎందుకు వచ్చానంటే నీ దుఃఖాన్ని తీసివేయడానికి, నీ పాపాలు క్షమించడానికి, నీ రోగాలు తొలగించడానికి, నీ సమస్యలు తీసివేయడానికే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీ దుఃఖము సమాప్తి కావాలి అంటే, నీలో ఆనందము కావాలంటే ఆయన యొద్దకు రమ్మని బైబిల్ చెప్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం రాయబడింది. దేవుని యొద్దకు ఎప్పుడైతే మనం రాగలుగుతామో ఆయన ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదట మన కన్నీరును ఏం చేస్తాడంటే ఆయన తుడిచివేస్తాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కన్నీరు తుడిచివేసి ఏం చేస్తాడు అనేది కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. కన్నీరు తుడిచివేసే దేవుడు, బాధల నుంచి విడిపించే దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుని నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో అసలు మనం ఎలా ఉన్నాం అనేది మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో మనం చూద్దాం. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దుఃఖ దినం సమాప్తమై చెప్పి మరొక మాట రాస్తున్నాడు. ఇదే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అంటున్నాడు. ఇప్పుడే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తములవు చెప్పడమే కాకుండా ఆయన మాట్లాడుతున్నాడు, దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును అంటున్నాడు. ఎగిరిపోయేటట్టు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఈ దుఃఖము నిట్టూర్పు ఎందుకు ఎగిరిపోతుంది? ఆయన నీ మనసులో ఉంటే, నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగే మేలు కలుగుతుంది. కాబట్టి దేవునితో ఎక్కువ సహవాసం చేస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూడాలని కోరుతూ ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. నీ దుఃఖ దినములు సమాప్తములగును చెప్పావు మొదటి వాక్య భాగం. రెండో వాక్య భాగంలో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోనని చెప్పావు. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని, మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.